హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ దేవ్. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఒక హిడెన్ వాటర్ ఫాల్స్. ఇది తెలంగాణలో ములుగు డిస్టిక్ లో ఉన్న బ్లూ వాటర్ ఫాల్స్. సో మేము ఇక్కడికి ఎలా చేరుకున్నామో, ఎలా ఎంజాయ్ చేసాం అనేది నేను మీకు చూపించబోతున్నాను. మా స్టార్ట్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ టు ములుగు డిస్టిక్. అక్కడికి చేరుకున్నాక ఒక రిసార్ట్ లో అయితే స్టే చేసాము. సో మార్నింగ్ లేచి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్ గా ఎక్కడ అంటే వరంగల్లో వాజీడు మండలం జగన్నాథపురం నుంచి 5.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జగన్నాథపురం నుంచి 4 కిలోమీటర్స్ వెహికల్లో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి ఫ్యామిలీ అండ్ కిడ్స్ తోటి అయితే చాలా ప్రమాదం. సో నేనైతే సజెస్ట్ చేయను. సో ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వరంగల్కి 126 కిలోమీటర్స్ లో ఉంటుంది. అండ్ హైదరాబాద్కి 272 కిలోమీటర్స్, కరీంనగర్కి 185 కిలోమీటర్స్, అండ్ ఖమ్మంకి 187 కిలోమీటర్స్, అండ్ భద్రాచలంకి 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీకు వీలున్నప్పుడు ఒక్కసారైనా ఒక లుక్ వేసేసుకోండి. సో వన్స్ ఇక్కడికి ఎంటర్ అవగానే మనం నేచర్ తో కనెక్ట్ అయిపోతాము. డెఫినెట్లీ వీఆర్ లవ్ దట్ నేచర్. ఎందుకనంటే ఆ సౌండ్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ అదిరిపోయింది. సో మనం వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుంచి మనం ట్రెక్ అయితే చేయాల్సి వస్తుంది. ట్రెక్కింగ్ చాలా ఎగ్జైటెడ్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ మనతో వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ కూడా క్యారీ చేయండి. అండ్ ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. ఒక్కసారి ఇది చూడండి, వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న వాటర్ దారిలో మనం క్రాస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి సౌండ్ వినండి, లిటరల్లీ మనకు చాలా బాగా నచ్చుద్ది. When I hear that waterfall sound, really it's crazy. అండ్ మేము ఆల్మోస్ట్ దగ్గరికి చేరిపోయాము. సో దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఎనర్జీ అయిపోతుంది. బట్ కొంచెం ఓపిక పట్టుకుని నడుచుకుంటే దేర్ ఇట్ వాజ్ ఎ బ్లూ వాటర్ ఫాల్స్ గైస్. ఫైనల్లీ వీఆర్ ఇన్ డెస్టినేషన్. లిటరల్లీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. సో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు వచ్చి దీన్ని విజిట్ చేయండి. అండ్ కమింగ్ టు ద బ్లూ కలర్, నేను ఏదైతే విన్నానో దానికి మించిన బ్లూ కలర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఎలా ఉందనంటే నేచర్ తన ఫేవరెట్ కలర్తో పెయింటింగ్ చేసినట్టే ఉంది. నాకైతే అంత బ్లూ వాటర్ చాలా బాగా అనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీ, బ్లూ వాటర్ ఫాల్స్, జస్ట్ లవ్ విత్ నేచర్. గూస్ బంప్స్ గ్యారంటీ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వాటర్ చాలా క్లియర్గా చాలా ప్యూర్గా ఉంది. మనం స్విమ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. సో దీన్ని మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. సో చాలా లోపలిగా ఉంది కదా, ఎవరు రారేమో అని అనుకున్నా. బట్ చాలా మందికి తెలిసింది, ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఓ రియల్లీ ఈ ప్లేస్ని అయితే డెఫినెట్లీ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఇది ఏర్పడి కొన్ని వందల సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. బట్ ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. సో ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ లెట్స్ చేజ్ ద బ్యూటీ ఆఫ్ బ్లూ వాటర్ ఫాల్స్. అండ్ బెస్ట్ టైమ్ టు విజిట్ ఆగస్ట్ టు నవంబర్ అండ్ క్యారీ ఎక్స్ట్రా క్లాత్స్ ఆల్సో. ఆఫ్టర్ దట్ మేము ఇక్కడ నుంచి బొగతా వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి కొంత దూరం మనం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇది అరౌండ్ ఒక 500 మీటర్స్ మనం వెళ్ళాల్సి వస్తుంది లోపలికి. అండ్ దిస్ ద సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో దిస్ ఆల్సో మస్ట్ విజిట్ ప్లేస్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. If you really like the video, just hit that like button and please subscribe. అండ్ మీరు ఏదైనా ప్లేస్ని విజిట్ చేయాలని అనుకుంటే, ఏదైనా నచ్చితే దాన్ని నాకు చెప్పండి. ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్లీ ఆ ప్లేస్ని విజిట్ చేసి మీకు అందరికీ చూపించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ స్టే జర్నీ విత్ దేవ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.